అభిమాని లేఖపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అభిమాని లేఖ చూసిన పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఐర్లాండ్లో ఓడ కళాసీగా పనిచేస్తున్న ప్రియమైన జన సైనికుడికి ఉత్తరం అందిందని, చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు తెప్పించావు, కార్యోన్ముఖుడిని చేశావంటూ పవన్ ట్వీట్ చేశారు. అభిమాని లేఖపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అభిమాని లేఖ చూసిన పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఐర్లాండ్లో ఓడ కళాసీగా పనిచేస్తున్న ప్రియమైన జన సైనికుడి ఉత్తరం అందిందని, చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడుకుపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు తెప్పించావు, కార్యోన్ముఖుణ్ణి చేశావు అంటూ పవన్ ట్వీట్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏంటి పూర్తిగా ఆ లెటర్ లో ఏముంది, అప్డేట్స్ ఏంటి? పవన్ ఒక అభిమాని తన ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రాసిన లేఖ ఇటీవల ఆయన చేరింది. ఈ నేపథ్యంలో ఆ లేఖపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసీగా పనిచేస్తున్న నా ప్రియమైన జన సైనికుడికి అంటూ సంబోధిస్తూ ఉత్తరం అందిన విషయాన్ని తెలుపుతూ, అందులో ఉన్న సారాంశాన్ని చదివిన వెంటనే తన గొంతు దుఃఖంతో కూడుకుపోయిందని, కన్నీరు పెట్టించేలా నువ్వు రాసిన లేఖ ఉందంటూ చెబుతూనే కార్యరంగంలో రేపు ఎన్నికల కథన రంగంలో దూకేలా కార్యోన్ముఖులను చేశావంటూ ఆవేదన భద్రత వెల్లడిస్తూనే అభినందనలతో కూడా చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్న అప్పుల బాధలు భరించలేక, కుటుంబాలు గడవలేక పొట్టచేత పట్టుకుని ఐర్లాండ్ వెళ్ళిపోయినట్టు కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. అక్కడ ఓడ కళాసీగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నట్టు కూడా లేఖలో ప్రస్తావించారు. అయితే 19 ఏళ్ళుగా మొత్తం దేశంలో లేకపోయినప్పుడు కూడా ఇక్కడ దేశంలోనూ రాష్ట్రంలో పరిస్థితులు ఎప్పుడు తెలుసుకుంటున్నాను, ఒక ఆంధ్రుడిగా అక్కడ రాజకీయ పరిస్థితి చూస్తే ఆవేదన చెందుతున్నట్టు కూడా లేఖలో పలు అంశాలు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో జనసేన ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూనే కొన్ని కొటేషన్ కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా 2014లో నిలబడ్డాం, 2019లో బలపడ్డాం, 2024లో బలంగా కలపడదాం అంటూ స్లోగన్ ను ఉత్తేజపూర్వకంగా రాసిన బయటను చూసిన పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలుసుకున్న ఆయన నిత్య ఆగ్రహంతో ట్విట్టర్ లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా చాలా మంది జన సైనికుడు కార్యకర్తలు తను నమ్మి తన వెంట నడుస్తున్నారని, ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీతో పొత్తు అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ యూనిట్ ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి వివిధ సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ఇట్లా ఎంతో మంది కూడా ఈ పాలనలో విసిగిపోయిన చాలా మంది యువత, అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ కూడా టీడీపీ వైపు జనసేన వైపు చూస్తున్న పరిస్థితి. చాలా మంది చంద్రబాబు సమక్షంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలను బట్టి వారి పార్టీలో చేరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యజ్మాన్ రాసిన లేఖలు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుపై కూడా అభిమానులు చివరికాడ అర్థం చేస్తా ఉన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం అందరం పాటుపడతామని, అది సాధించి చేరుతుందో పాటు మంచి యువతకు మంచి భవిష్యత్తుతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా దశాబ్ద కాలం పాటు ఇదే ప్రభుత్వం కొనసాగిస్తూ మంచి ఏపీని పునర్నిర్మిద్దామంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయంగా ఇటు అభిమానుల పరంగా కూడా ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా